తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు కోట్లాది మంది హిందువుల మనోభావాలు నిలబెట్టిందని మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దుర్మార్గంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లడ్డూ రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అంటున్న కొట్టు సత్యనారాయణతో మా ప్రతినిధి రాజు మాట్లాడారు. తిరుమల లడ్డు వివాదంలో కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి జస్టిస్ గవాయి సంబంధించినటువంటి ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సార్ చెప్పండి, ఈ వివాదానికి సంబంధించి కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ను కూడా వద్దంటూ కూడా ఒక స్వతంత్ర సిట్కి సంబంధించి కమిటీని కూడా ఏర్పాటు చేయడం ఏ విధంగా చూస్తారు అసలు ఇలాంటివి? ఇవాళ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అపెక్స్ కోర్టు ఏదైతే సుప్రీంకోర్టు బెంచ్ ఉందో, జస్టిస్ గవాయి గారు, జస్టిస్ విశ్వనాథన్ గారు, ఈ తిరుమల లడ్డు వివాదం అన్నది ఇది కోటాను హిందూ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం. దీన్ని దుర్మార్గంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయాలకు వాడుకుని తన యొక్క ఫెయిల్యూర్ని కప్పుపుచ్చుకుందామని, ఈ 100 రోజుల పరిపాలన ఫెయిల్యూర్ని కప్పుపుచ్చుకుందామని అనేక అంశాల్లో అతను ఫెయిల్ అయిన విధానం, ఈ వరద బాధితులను ఆదుకోవడంలో ఫెయిల్ అయిన విషయం కానీ, ఇంకా ఇతర స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న టెంపరీ వర్కర్స్ వేలాది మందిని నిర్మూలించడంలో కానీ, ఇవన్నీ కూడా ఈ డైవర్షన్ని అడ్డం పెట్టుకుని అతను ఇష్టానుసారంగా చేద్దామని ఒక ప్రయత్నం చేశాడు. ఇవాళ సుప్రీంకోర్టు కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని నిలబెట్టింది, వాళ్ళ యొక్క సెంటిమెంట్ని పదిలంగా ఉంచింది. ఇవాళ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన ఏదైతే అనుకున్నాడో అది ఆ న్యాయమూర్తుల నోటెంట చెప్పించడం జరిగింది. అంతేగాని దుర్మార్గుడైనటువంటి ముఖ్యమంత్రి యొక్క దుర్మార్గపు రాజకీయ క్రీడల్ని చెంపపెట్టు కొట్టేలాగా ఇవాళ వాళ్ళకు కావలసిన భజన చేసే వాళ్ళతో సిట్టు కాదు, ఇది అత్యున్నతమైన దేశానికి సంబంధించిన ఒక సిట్టుని ఏర్పాటు చేయాలి. దాంట్లో సిబిఐకి సంబంధించిన 2 డైరెక్టర్లు ఉండాలి. ఏదైతే FSSAI అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన ఒక సభ్యుడు ఉండాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిపుణులైన వాళ్ళిద్దరిని ఆ కమిటీలో ఉంచి ఆ కమిటీని నిగ్గు తేల్చి హిందువుల మనోభావాల్ని నిలబెట్టి ఆ సిట్ ఇచ్చే రిపోర్టు ద్వారా ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు కానీ ఆయన తర్వాత ఉన్న ఆయన కానీ హిందూ మనోభావాలతో చెలగాటమాడి రాజకీయ క్రీడ జరిపి పైచాచిక ఆనందం పొందారు, దాన్ని సమూలంగా తుడిచిపెట్టేసి హిందువుల మనోభావాల్ని నిలబెట్టే విధంగా ఈ వాస్తవమైన నిజమైన రిపోర్ట్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించడం అన్నది నిజంగా మనందరికీ ఆ భగవంతుడు మనకి చూపించిన దారి. దాంట్లో ఇరుపక్షాలకు సంబంధించిన లాయర్లు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనకి మరి అందరూ కూడా తలొగ్గి దాన్ని అందరూ కూడా అంగీకరించడం జరిగింది. అలాగే ఇవాళ ఈ లడ్డు విషయం ఇంతటితో రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టి ఆ అత్యున్నతమైన అపెక్స్ కమిటీ ఏదైతే తీర్పిస్తుందో దానికి కట్టుబడి ఉండి మరి ప్రజల్లో మనోభావాలను నిలబెట్టవలసిన బాధ్యత అధికారంలో ఉన్న పార్టీ మీద కూడా ఉంది. ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం, అదే రీతిలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదో ఆ తీర్పును కూడా తాము స్వాగతిస్తున్నామని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. ఇట్లాగే పూర్తిగా 100 రోజుల పాలన ఏదైతుందో ఈ కూటమి ప్రభుత్వ పాలన కూడా ప్రజలకు చేసింది ఏమీ లేక ఇలాంటి హిందువుల మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలకు సంబంధించి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, తాడేపల్లిగూడ నుంచి.